శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆనందోత్సాహాల మధ్య కరుణామయుడు ప్రేమకు ప్రతిరూపమైన క్రిస్మస్ వేడుకలు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు. ఆదర్శప్రాయుడు, అభివృద్ధి స్ఫూర్తి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి. ఘనంగా వాజ్పేయి శత జయంతి వేడుకలు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు. దివంగత మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి అభివృద్ధికి స్ఫూర్తి ప్రదాత, అందరికీ ఆదర్శప్రాయుడని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కొనియాడారు. బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర ఆధ్వర్యంలో వాజ్పేయి శత జయంతి సందర్భంగా రాజమహేంద్రవరంలోని వాజ్పేయి సెంటర్ ఆయన విగ్రహానికి ఎంపికతో పాటు బీజేపీ నాయకులు పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడే దేశంలో సుపరిపాలనకు పునాది వేశారని, అందుకే అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినాన్ని బీజేపీ సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. దేశంలో స్వర్ణ చతుర్భుజ జాతీయ రహదారుల నుంచి గ్రామాల్లో అనుసంధాన రోడ్ల వరకు వాజ్పేయి హయాంలోనే నిర్మించారని అన్నారు. విద్యా అభివృద్ధికి నిర్బంధ విద్యను సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. ప్రోగ్రాన్ అణు పరీక్షల ద్వారా మన దేశ సత్తాను ప్రపంచానికి చాటారని ఎంపీ వివరించారు. నాటి వాజ్పేయి పాలన వల్లే నేడు భారత్ ఆర్థికంగా ప్రపంచంలో 11వ స్థానంలో నుంచి 4వ స్థానానికి ఎగబాకిందని అన్నారు. వాజ్పేయి రాజనీతి కారణంగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనను ఐక్యరాజ్య సమితికి పంపించారని గుర్తు చేశారు. వాజ్పేయి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే కాదు ప్రజలందరికీ కూడా ఆదర్శప్రాయులని కొనియాడారు. తెలుగుదేశం సీనియర్ నాయకులు గనికృష్ణ, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, కె హారిక, కాలేపు సత్యసాయిరాం, అడబల రామకృష్ణ, పరిమి రాధ, యనుమల రంగబాబు, వీర వీరాంజనేయులు, రవిశంకర్, బండి ప్రసాద్, కడప ప్రసాద్, తగరం సురేష్, రజని, రోహిణి, భవానీ, కంచుమర్తి జగన్నాథరావు, లలిత్ జైన్, కంటే వీరన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు. కాగా అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వాజ్పేయి సెంటర్లో వాజ్పేయి విగ్రహం వద్ద ఆయన ఆశయాలను స్మరించుకుంటూ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, జాతీయ బీజేపీ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పిక్కి నాగేంద్ర దీపాలు వెలిగించారు. వాయిస్ 3. వంగవీటి రంగా వర్ధంతిని పురస్కరించుకొని రాజమహేంద్రవరంలోని ట్రైనింగ్ కాలేజీ వద్ద రాధారంగ మిత్ర మండలి అధ్యక్షుడు వడ్డి మురళి ఆధ్వర్యంలో రంగా విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు, పండ్లు ఇవాళ డిసెంబర్ 25వ తారీఖున భారతీయ జనతా పార్టీ సుపరిపాలనా దినోత్సవంగా మేమందరం కూడా నిర్వహించుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం. ఇవాళ 100వ సంవత్సరం సంపూర్ణం చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలోనే భారతదేశానికి సుపరిపాలన అందించే దిశగా భారతదేశాన్ని ఒక గొప్ప శక్తిగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచనతో వారు ఆనాడు అభివృద్ధికి పునాది వేయటం జరిగింది. బంగారు చతుర్భుజం దగ్గర నుండి గ్రామీణ సడక్ యోజన అంటే గ్రామాలని అనుసంధిస్తూ దాని యొక్క ప్రాధాన్యత ఏమిటంటే గ్రామాల్లో ఉన్నటువంటి రైతు తను పండించుకున్నటువంటి ఉత్పత్తిని మార్కెట్లకు తీసుకెళ్ళవచ్చు అనేటువంటి భావనతోటి గ్రామీణ సడక్ యోజనకి వారు రూపకల్పన చేశారు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా ప్రమాణాలతో కూడినటువంటి విద్యని అందించగలిగినట్లయితే గొప్ప యువశక్తి మన భారతదేశంలో ఉన్నటువంటి సందర్భంలో అంటే 140 కోట్ల జనాభాలో దగ్గర 65% 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నేపథ్యంలో వారిని గనక మనం తీర్చిదిద్దగలిగినట్లయితే వారు మనకి చాలా ఉపయోగపడతారు, దేశ అభివృద్ధిలో వారు భాగస్వాములు అవ్వగలరు అనేటువంటి ఆలోచనతోటి సర్వశిక్ష అభియాన్ అనేటువంటి ఒక గొప్ప బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఉచిత నిర్బంధ విద్య బిడ్డలకి 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు బిడ్డలకు అందించే దిశగా వారు నిర్ణయం చేసి ఆనాడు వారు పునాది వేయడం జరిగింది. అదేవిధంగా పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ అంటే మన పొరుగు దేశమైనటువంటి చైనా ఒక గొప్ప అణుశక్తిగా ఉన్నటువంటి సందర్భంలో మన దేశాన్ని చుట్టుముడుతున్నటువంటి నేపథ్యంలో
భారతదేశం కూడా ఒక గొప్ప అణుశక్తిగా గనక ఎదిగినట్లయితే ఎవరూ కూడా మన్ని ఢీ కొనలేరు అనేటువంటి భావనతోటి వారు పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ కూడా వారి సారథ్యంలో ఎవరు ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా దానికి తలొగ్గకుండా వారు ఆనాడు నిర్వహించడం జరిగింది. దాని మాధ్యమంగా దేశాలన్నీ కూడా మన్ని ఏకాకిం చేసినప్పుడు స్వయం సమృద్ధి భారతదేశానికి ఆనాడు వాజ్పేయి గారి కాలంలోనే పునాది పడినటువంటి విషయం మనం గుర్తించాలి. వంగవీటి రంగా ఒక సామాజిక వర్గానికి మాత్రమే నాయకుడు కాదని, పేదలు అన్యాయానికి గురైన వారికి అండగా నిలిచిన ప్రజా నాయకుడని వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరంలో పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు రంగాకు ఘనంగా నివాళులర్పించారు. వంగవీటి రంగా వర్ధంతిని పురస్కరించుకొని రాజమహేంద్రవరంలోని ట్రైనింగ్ కాలేజీ వద్ద రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు వడ్డి మురళి ఆధ్వర్యంలో రంగా విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు, అన్నదానం చేశారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, వైసీపీ నాయకురాలు జక్కంపొడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బాక్స్ ప్రసాద్, నందేపు శ్రీనివాస్, ఎర్ర వేణుగోపాల్ రాయుడు, మానే దొరబాబు, అనుశ్రీ సత్యనారాయణ, అర్లపల్లి పురుషోత్తం, పంద్రాని జగదీష్, దేశినేడి బాలరామకృష్ణ, అడవల రామకృష్ణ, మంచాల బాబ్జీ, యనుమల రంగబాబు, అశోక్ కుమార్ జైన్, వక్కపాటి మురళి, ఇసుకపల్లి శ్రీనివాస్, అడప అనిల్, పురంశెట్టి ప్రసాద్ నాయుడు, సందీప్, గిరిజాల బాబు, కర్రి సూర్యనాయుడు, అల్లాటి రాజు, కొండేటి సుధా తదితరులు పాల్గొన్నారు. 37 సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తిని స్మరించుకుంటూ వాడవాళ్ళ వీధుల కార్యక్రమాలు చేస్తున్నారు అంటే దానిలోనే ఆ మనిషి యొక్క ఔన్నత్యం ఏంటన్నది మనకు అర్థమవుతుంది. జాతస్సు మరణం ద్రోహం, పుట్టిన ప్రతి వ్యక్తి కూడా చనిపోవటం జరుగుతుంది. కానీ పుట్టిన గిట్న తమ యొక్క చరిత్ర పుట్టుల్లో చిరస్థాయిగా ఉంచుకోగలిగినటువంటి వ్యక్తులు చాలా కొద్దిమంది ఉంటారు. అందులో మనం చెప్పుకోవాల్సింది వంగవీటి మోహన్ రంగా గారు. అంటే ఆయన ఆ రోజున బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి సేవలు, లేకపోతే ఒక పేద ధనిక మధ్య ఆ వర్గాల మధ్య ఏదైనా గొడవ వచ్చినప్పుడు పేదవారికి చేసినటువంటి సేవలు, అవి అలా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునేటటువంటి స్థాయిలో ఉండిపోయినాయి. కాబట్టి ఈ రోజుకి మనం మోహన్ రంగా గారి వర్ధంతిని కానీ లేకపోతే జయంతిని కానీ నిర్వహించుకోవడం జరుగుతుంది అనేది వాస్తవమైనటువంటి విషయం. ముఖ్యంగా ఇవాళ పెద్దలు చెప్తున్నారు, ఇంకా అందరూ పార్టీలకు అతీతంగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. మనం చూసాం, తుది కేసు అయినప్పుడు ఆ రోజున ఎంతమంది ఆ కేసులో ఇరుక్కున్న తర్వాత కేసులు తీస్తారనుకోండి. అంటే ఎక్కడైనా ఇది వచ్చినప్పుడు అందరం కలిసి ఫైట్ చేస్తారని మాత్రమే జాతికి కానీ కులానికి కానీ ఒక ఔన్నత్యం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇక్కడ ఏమవుతుందంటే మనలోనే మనం ఒక 100 బ్రాంచ్ల కింద వెళ్ళిపోతున్నాం. ఒకళ్ళు కాపునాడు అంటున్నారు, ఒకళ్ళు ఏ కాపునాడు అంటున్నారు, ఒకళ్ళు చైతన్యనాడు అంటున్నారు. ఇన్ని ఉంటే ఎందులో ఉండాలో తెలియనటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఇందులో ఉంటే ఇంకో 2 దాంట్లో స్థానం ఉండదు. ఇందులో ఉన్నవాళ్ళు అందులో ఉండరు, అందులో ఉన్నవాళ్ళు ఇందులో ఉండరు. ఆఖరికి వచ్చేటప్పటికి ఇదంతా గతిరిచి గందరగోళం అయిపోతుంది. ఆ రకమైనటువంటి పరిస్థితి ఫ్యూచర్లో ఉండకుండా మనం అందరూ ఒక తాటి మీదకి వస్తే ఏదైనా సాధించగలం అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. రంగా గారి 37వ వర్ధంతి కార్యక్రమానికి వేదిక మీద ఆశీర్వైనటువంటి పెద్దలకు, అలాగే ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వంగవీటి మోహన్ రంగా గారు పేదవాళ్ళకి పెద్దవాళ్ళకి అంటే పెద్దవాళ్ళకి కోటీశ్వరులకి జరిగేటువంటి పోరాటంలో పేదల పక్షాన నిలిచి తన జీవితాన్ని జన్మ ఎవరికి శాశ్వతం కాదు, ఇచ్చిన జన్మను సార్థకతం చేసుకోవాలనేటువంటి నానుడితో ఆయన జీవితాన్ని పేదవాడి కోసం అంకితం చేసి ఆ దేవుళ్ళు ఐక్యమైన ఆయన చిరంజీవిగా ఉన్నాడనడానికి ఈనాటి సభే తాత్కాలం. మరి నాకు మొన్న పూర్వజన్మ సుఖంతో ఏంటో దివంగత మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఉన్నప్పుడు
ఆయన ఒక మాట అన్నారు, ప్రకాష్ రంగా గారు వస్తున్నారు, మనం ఆయన భోజనం ఏర్పాట్లే చేయాలండి అని చెప్పడం జరిగింది. నేను ఎంతమంది ఉంటారంటే 100 మంది ఉంటారు, రంగా గారితో అంటే ఎప్పుడు కూడా 100 మంది తక్కువ ఉండరు అని చెప్పాను నేను. సరేనండి ఎక్కడ పెడతామంటే ఎంతో ద్వారకాపైన పెట్టండి, ద్వారకాపైన భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 3-4 లారీల సరుకు ప్రత్యేకించి రైస్ బట్టలు అన్నీ పట్టుకుని ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అన్ని డిస్ట్రిబ్యూట్ చేసి రాజమండ్రి వచ్చిన తర్వాత ఆయన మా ద్వారకా దగ్గర వచ్చి చూశాను. ఆయన చూస్తే 5 అడుగులు కానీ ఎక్కువ ఉండదు. ఆయన పక్కన ఉన్న వాళ్ళంతా 6 అడుగులు, అంతా ఫైర్ వాళ్ళే. ఎవరు ఒకరేమో 10 మంది 100 మందిని కొట్టగలరు. అలాంటి వ్యక్తిని ఈయన ఎలా మేనేజ్ చేయగలరని చూశాను. అక్కడ భోజనాలు జరుగుతున్నప్పుడు చూశాను నేను. అందరూ గౌరవం లేకపోతుంటే కంటి చూపుతో అన్నాడంతే. మొత్తం 100 మంది కూడా ఫిల్టర్ ఆఫ్ సైలెన్స్. మరి ఒక అడుగు ముందుకెళ్ళేది వెనక్కి వెళ్ళేది, అలా ఉండిపోయారు. నేను అనుకున్నాను ఇది శక్తి అయితే. మనిషికి ఏంటంటే అతను చూస్తేనేమో మనిషి చూస్తే అతను చాలా స్వల్పం, చిన్న 5 అడుగులు 5 అడుగులు 5 అడుగులు 6 అడుగులు ఉంటుందో తెలియదు. బాగా చాలా షార్ట్. ఉన్న ఏసీవీ రెడ్డి గారి సహకారం లేదు, వాళ్ళు వేరే వర్గం. అలాగే జక్కంపూడి రామ్మోహన్ తీసుకొచ్చి కోటగుమ్మం దగ్గరికి వచ్చేటప్పటికి కడియంలో ఒక 4 నాళ్ళలో ఎన్ని పూలు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో అన్ని పూలు ఎక్కడ ఎవరో మాదేం డబ్బులు లేవు. నేను జక్కంపూడి అంటే ఊరికే అలా ఫ్రెండ్స్ తోటి కలిసి తిరగడమే తప్ప ఖర్చు పెట్టడానికి ఏం లేదు. ఒక జీపోటి సంపాదించి దాని మీద ఎక్కించి రంగాజాతి చేతులు పుట్టి తీసుకొచ్చాము. మేడలు డాబాల మీద నుంచి కట్టలతోటి పూలు వేస్తుంటే రంగాలు ఆశ్చర్యం వేసి, ఎందుకండి బాబు ఇలా రాజమండ్రిలో ఎంత జనం వచ్చేసారేంటి అంటే ఎక్స్పెక్ట్ చేయలే. ఎక్కడో ఆ కులాల గొడవలో, లేకపోతే ఆ వర్గాల గొడవలో, ఆ యాంటీ కమ్యూనిస్ట్ గొడవలో, ఎక్కడో గొడవలు ఉన్న చోట రంగా పేరు తెలిసిందంటే రాజమండ్రిలో చూసిన తర్వాత అతనికి అర్థంలో మాకు అర్థంలే. ఎవరు పురమాయించారో ఎవరికి తెలియదు. పబ్లిక్ మీటింగ్ పెడితే సుబ్రహ్మణ్య మైదానంలో పబ్లిక్ మీటింగ్ ఎవరో ఇందిరాగాంధీ వస్తేనో ఎన్టీ రామారావు వస్తేనో ఎలా జనం వస్తారో అలా వచ్చారు జనం. అక్కడి నుంచే రంగాకి రాజమండ్రి మీద విపరీతంగా రామ్ పెరిగిపోయింది. మా మీద కూడా నాకు అప్పుడు 83 నుంచి పరిచయం ఉన్నా, రామ్మోహన్ రావు పరిచయం ఉన్నా, బాగా అసలు మా ప్రమేయం లేకుండానే పెద్ద ఆర్గనైజర్స్ అయిపోయాం. రామ్మోహన్ తలుచుకుంటే బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేయగలరా అని వాడికి తెలియదు ఎంత జనం వస్తారని. అందుకే మీలో నా వయసు వాళ్ళకి తెలుస్తుంది, నాగరాజు గారికి, విజయలక్ష్మి గారికి తెలుస్తుంది. అక్కడ ఒక మర్డర్ కేసు జరిగింది, మురళి మర్డర్ కేసు. ఆ కేసు తర్వాత పొంగవీటి మోహన్ రంగాన్ని అరెస్ట్ చేయడానికి, లేకపోతే దొరికితే చంపేయడానికి ఓ పక్కన పోలీసు, ఓ పక్కన ఇతను శత్రువులు అందరూ వెతుకుతున్నారు. సడన్గా రంగా ఏంటంటే అసెంబ్లీ అటెండ్ అవ్వడానికి ఒకరోజు పర్మిషన్ తీసుకున్నాడు. మరి వచ్చి సరెండర్ అయిపోవడానికి ఒకరోజు నేను అసెంబ్లీలో వెళ్ళి, అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీకి వెళ్తాను, అసెంబ్లీ దగ్గర నుంచి సరెండర్ అయిపోతానని కోర్టు ద్వారా తీసుకున్నాడు. నాకు అది సరిగ్గా గుర్తులేదు. ఒకరోజు పర్మిషన్ తీసుకున్నాడు. అసెంబ్లీ చుట్టూ కాశారు, ఎందుకంటే ఈయన ప్రథమ ముద్దాయి. అందులో మొత్తం విజయవాడలో ఆయన ఇంటి చుట్టూ కాశారు. విజయవాడ నుంచి ఆయన హైదరాబాద్ చేరేలోగా దారిలో వీలైతే శత్రువులు కొట్టేస్తారు, లేకపోతే పోలీసు వాళ్ళే ఏదో ఒకటి చేసి గొడవ అయింది, కాల్ చేసామని ఏదో చెప్తారు. అలా ఏర్పాట్లన్నీ చేశారు. చేసి రంగా ఇక్కడి నుంచి విజయవాడ నుంచి బయలుదేరడం చూశారు. అందరూ వచ్చాడు, కారు ఎక్కాడు, బయలుదేరాడు. కాన్వాయ్ ఉంటాయి, 20-30 కార్లు ఉంటుంటాయి. వెళ్ళిన మనిషి రంగా అసెంబ్లీ చేరలా. అటు విజయవాడ దారిలో లేదు, దారి అంతా పోలీసు వాళ్ళు కాసి ఉన్నారు, ఈయన శత్రువులు కాసి ఉన్నారు. ఏమైపోయాడో తెలియదు. ఎక్కడ పోయాడు రంగా అన్నది ఎవరికీ తెలియదు. కారులో లేడు. ఆ కార్లు మాత్రం హైదరాబాద్ వెళ్ళిపోయి అందులో లేడు. రాజమండ్రి వచ్చాడు, ఒక్కడే కారులో రాజమండ్రి వచ్చాడు. ఎందుకంటే జక్కంపూడి రామ్మోహన్ రావు అప్పుడు ఇక్కడ సెంట్రల్ జైల్లో ఉన్నాడు, గుర్తుందిగా ఏదో వచ్చాడు, మాయమైపోయాడు. రాజమండ్రి వచ్చాడు, జక్కంపూడి జైలుకి వెళ్ళి కలిసాడు. జైలుకి వస్తున్నాడు అన్న సంగతి కూడా గవర్నమెంట్కి తెలియదు. జైలుకి ముందు అన్ని తీసుకోవాలి కదా, పర్మిషన్ తీసుకోవాలి, ములాఖాత్కి అప్లికేషన్ పెట్టాలి. మరి ఎలాగా ఆ జైలర్ ఎవరో తెలుసు, జైలర్ విజయవాడలో ఆయన ఫోన్ చేసి చెప్పాడని. ఆయన ఎవరో వినయ్ భూషణ్ రావు అప్పుడు విజయవాడలో పనిచేస్తున్నాడు జైలర్గా. ఆయన ఇక్కడ జైల్లో ఎవరికో ఫోన్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టుండండి, ఏదో టైంలో రంగా వచ్చి రామ్మోహన్ కలిసి వెళ్తాడని. ఎక్కడా లీక్ అవ్వలేదు. నాకు మాత్రం ఫోన్ చేసి చెప్పాడు, వస్తున్నాను, ఏదో టైంకి వస్తాము, ఎక్కడికి రావాలి ఏంటంటే డైరెక్ట్గా సెంట్రల్ జైలు దగ్గరికి వచ్చేయండి,
సెంట్రల్ జైలు దగ్గర వచ్చేస్తే మేము అక్కడే ఉంటాం, మీరు ఏ రాజమండ్రి అంటే ఎక్కడి నుంచి ఫోన్ చేయం, డైరెక్ట్గా రాజమండ్రి. అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా, ఫోన్ చేయాలంటే మళ్ళీ అక్కడ ఆగాలి, వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకోవాలి. వచ్చాడు, ఇక్కడ కలిశాడు. కలిసిన తర్వాత మళ్ళీ నెలన్నర సార్ మరి ఎవరికి దొరకదు. అప్పుడు కూడా రాజమండ్రిలోనే ఉన్నాడు. అది రాజమండ్రిలో చాలా మందికి తెలుసు. అప్పుడు కూడా ఆయన ఉన్న మొత్తం అండర్ గ్రౌండ్లో ఉన్న అన్ని రోజులు కూడా రాజమండ్రిలోనే ఉన్నాడు. రాజమండ్రిలో ఆయన ఎవరింట్లో ఉన్నాడో వాళ్ళు ఫ్యాన్స్ అయిపోయారు. ఆయన కులం వాళ్ళు కాదు, ఆయనకు పరిచయం కూడా లేదు. ఊరికే అప్లికేషన్ మీద బాగుండదు, ఏదో పలానా అరుణ్ అడిగాడు, రామ్మోహన్ అడిగాడు. మళ్ళీ ఆయన కండిషన్ పెట్టాడు, కాపుల ఇళ్లలో కానీ కాంగ్రెస్ వాళ్ళ ఇళ్లలో కానీ వద్దు, ఎందుకంటే టార్గెట్ ఉంటుంది. నేను నిమిషాల్లో వచ్చి ఆ ఇల్లే ఎదుగుతారు. నెక్స్ట్ పేరు పెద్ద పబ్లిక్లో తిరిగేవాడు అలాంటి వాళ్ళ ఇళ్లలో ఉండకూడదు, ఎక్కడ పెడతారు జాగ్రత్తగా పెట్టినారు. అలాగే ఉన్నాడు. కొన్నాళ్ళు ఇక్కడ తెలిసిపోయిన తర్వాత లీక్ అయిపోయిన సంగతి తెలిసి అనపత్తికి షిఫ్ట్ అయిపోయాడు. అనపత్తిలో ఉన్నాడు కొన్నాళ్ళు. తర్వాత తెలిసింది అందులో ముద్దాయిలందరూ మన రాజమండ్రిలోనే ఉన్నారు. రంగాయి కాదు, పోరు కానీ వచ్చిందా చాలా క్రిటికల్ అయిపోతుంది, ఎవడో కంట్రోల్ చేయలేడు. మొదటి రంగా ఎఫర్ట్ పెట్టింది కాదు, అది తన బిహేవియర్ తోటే వచ్చింది, తన ప్రవర్తనతోటే తన నాయకుడు అయ్యాడు. అతను సిగరెట్ కాల్చేవాడు కాదు, కాఫీ తాగేవాడు కాదు, టీ తాగేవాడు కాదు, ఆల్కహాల్ లేదు, నాన్ వెజిటేరియన్ కూడా మానేశాడు. చాలా కాలం నాకు అతను పరిచయం ఎప్పుడు నాన్ వెజిటేరియన్ గుర్తింట కొడుతున్నాడు. ఒక చాలా అందుకే లేకపోతే ఉత్తినే కీర్తి రాదు, యాక్సిడెంటల్గా ఎవరికి ఏది రాదు. ప్రతిదానికి దాని ఎఫర్ట్ ఉండాలి, భగవంతుడు సహకరించాలి. ఇవాళ జక్కంపూడి రామ్మోహన్ రావు కొడుకు వచ్చి అడుగుతుంటాడు వాళ్ళ నాన్న గురించి ఏదో చెప్పని. నిజంగా జక్కంపూడి రామ్మోహన్ రావు గురించి చెప్పడానికి రోజుకు ఒక్క చెప్పినా నా మిగతా జీవితం సరిపోదు. అన్నీ ఉన్నాయి. ఏ ఉత్తినే జక్కంపూడి రామ్మోహన్ రావు ఎమ్మెల్యే అయిపోయి మినిస్టర్ అయిపోలే. పట్టాడు, ఎన్ని బాధలు పడ్డాడో ఆవిడ బాగా తెలుసు. ఆవిడ రోజు వస్తాడా ఇంటికి రాడా అనే ఉండేది. ఎందుకంటే ఫోన్ నాకే చేసేది, ఏమంటే నేను జాగ్రత్తగా ఇవాళ సాయంకాలానికి ఇంటికి చేస్తాడా, ఎక్కడి నుంచో కబురు వచ్చి వారం రోజులు కనపడలేను, లేకపోతే జైల్లో ఉన్నానో ఏం కబురు వస్తుందో రోజు కంగారు పడుతుంది. అటువంటి నాయకుల్ని తలుచుకునేటువంటి కార్యక్రమం పెట్టేది చాలా సంతోషం. మగవాడి చరిత్ర ఉన్నంతకాలం ఇష్టపడేవాళ్ళు, లేకపోతే హేట్ చేసేవాళ్ళు, ప్రతివాడికి ద్వేషించేవాళ్ళు కూడా ఉంటారు. కానీ రంగా అనే మనిషి యొక్క చాప్టర్ లేకుండా ఈ రాష్ట్ర చరిత్ర లేదు. అటువంటి చరిత్రలో స్థానం సంపాదించుకున్న వ్యక్తి నాలాంటి వాడికి క్లోజ్ అవటం, నాలాంటి వాడు అంటే ఇష్టపడటం. ఆయన కానీ మన జక్కంపూడి కానీ, ముత్యాల నాయుడు కానీ, మిరియాల వెంకట్రావు కానీ, నేను ఆ కులవాడిని కాదు, నేను ప్రతిదీ చాలా జోక్ కింద మార్చేసేవాడిని. అయినా సరే నన్ను ఎంత ఇష్టపడేవారంటే అది నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. జక్కంపూడి రామ్మోహన్ రావు కోసం ఇప్పుడు చదువుకునే విద్యార్థులకి ఎలాగైతే 8 పీరియడ్స్ ఉంటాయో, మేము కూర్చునేటప్పుడు 2 గంటల సేపు రోజు కూర్చుంటాం. ఈ కాలక్షేపం 12 to 2. దాంట్లో ఒక 15 నిమిషాలైనా రోజు చర్చించేటటువంటి అంశం రంగాతో రామ్మోహన్తో అనేటటువంటివే. అందాక అరుణ్ కుమార్ గారు చెప్పారు, నేను రోజుకి ఒక కథ చెప్తే నా జీవితం సరిపోదు, ఎందుకంటే చాలా కథలు మాకు చెప్పాడు ఆయన. బహుశా దాంట్లో కొన్ని ఆయన ప్రస్తావిస్తారు కాబట్టి నేను ముందు మాట్లాడినని అన్నాడు. రాజమండ్రిలోనే జరిగింది, రంగా గారి కారు ఈయన ఎక్కితే దిగిపోండి మీరు అన్నాడు. సహజంగా మరి ఎవరి కారైనా ఎక్కినప్పుడు మీరు దిగిపోండి అని అంటే మనకి చురుక్కుమంటుంది. అరుణ్ కుమార్ గారు దిగిపోయేది. ఆ తర్వాత రంగా చెప్పాడు, నా మీద ఎప్పుడైనా ఎక్కడైనా దాడి జరగవచ్చు అంటే తన మిత్రులు, తన అభిమానులు, తను ప్రేమించే వ్యక్తులు తనకు ఆపద వచ్చినా సరే ఆ ఛాయలు వాళ్ళ మీద పడకూడదు అనేటటువంటి రక్షణ భావం. మరి నిజంగా ఎవరైనా ఉంటే ఇటో ఒక ఇద్దరిని పెట్టుకుంటాడు. ఏమైనా జరుగుతే అది నాకు జరగాలి తప్ప నా వాళ్ళకి ఏమీ జరగకూడదు అని. మీరు అందాక బట్టి చాలా మంది చెప్పారు కాపు నాయకుడు అని. అతను కాపు నాయకుడు కాదు, మాస్ లీడర్. అతను మీ కాపై ఉండటం, అతను మాస్ లీడర్. ఆ మాస్ లీడర్
మీకు కులస్థాయి ఉంటూ మీకు గర్వకారణం, అందులో ఇబ్బంది లేదు. మనవాడు అనేవాడు ఒకడు ఆ స్థానంలో ఉన్నాడు, ఈ సమాజానికి నాయకత్వం వహిస్తున్నాడు అని అంటే ప్రతి వ్యక్తికి కూడా ఆ గర్వం ఉంటుంది. అదే రకంగా విజయలక్ష్మి గారు చెప్పారు, మనలో ఈ శాఖలు అవి ఇవి అని. నిజమే, అవి ఉంటాయి. మొట్టమొదట కులం చేయవలసింది రాజకీయ పార్టీలు వ్యక్తిగతం సిద్ధాంతాలని నమ్మటం అవి ఇవి, కానీ కులంలో చేయూత ఇవ్వగలిగి కావలసిన వాళ్ళకి కులం చేయూత ఇచ్చేటటువంటి కార్యక్రమం తీసుకోవాలి. సమాజం కోసం అందరూ కుల సంఘాలు సమాజం కోసం కృషి చేయట్లేదు. కుల సంఘాలు వాళ్ళని వాళ్ళు సంస్కరించుకొని వాళ్ళు వీళ్ళు మనకి నాయకులుగా ఉంటే బాగుంటుందని సమాజం ఆమోదించే కార్యక్రమాలు చేస్తే చాలా బాగుంటుంది. ఈ రకంగా ఆ సైడు ఉండేటటువంటి పెద్దవాళ్ళందరూ కూర్చొని చదువుకునే యువకులకి ప్రోత్సాహం ఇవ్వటం, ఇటువంటి కార్యక్రమాలు కులం తీసుకుంటే కులం పటిష్టవంతమైంది, సమర్థవంతమైనటువంటి నాయకత్వం కూడా వస్తుంది. కానీ ఎప్పుడు కూడా ఇదే చర్చలో చాలా ఘనాచికరంగా చేసుకుని గంటవరకన్నా దక్కిందంటే మన ఒంగోలు మంగళవారం గారి దక్కింది అన్న విషయాన్ని మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. మరి ఒంగోలు మోహన్ రావు గారు వ్యక్తి కాదు, మహాశక్తి అన్న విషయం మనందరికీ తెలుసు. ఆయన ఏదైతే మామూలుగా 1957 సంవత్సరంలో జూలై 15వ తారీఖు విజయవాడలో జరుగుతున్న సందర్భం మనందరికీ తెలిసిన విషయమే. మరి అదే విధంగా కూడా చూసుకుంటే 1988వ సంవత్సరంలో ఇదే రోజున 26వ తేదీన చనిపోవడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే అతి చిన్న వయసులో 30-31 సంవత్సరాలు చనిపోవడం నిజంగా కూడా మనందరం చేసుకునే దురదృష్టకరంగా భావిస్తున్నాం. మీ అందరికీ కూడా తెలియపడుతున్నాం. అదే స్ఫూర్తితో నడుచుకోవాలనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ మనం చేసుకుంటూ, ఆ రోజు ఏదైతే 1988 ఆ చావు అనేది చనిపోవడం అనేది మట్టి ఉగ్రంగా చనిపోతే అది చాలా మంది ఒక పెద్దగా ఉన్నటువంటి ఎవరైతే నా ప్రైమ్ మినిస్టర్ చేసిన కానీ లేకపోతే ఎవరు చేసినప్పుడు చనిపోయినప్పుడు కానీ ఈ రోజు మామూలుగా వంగంపల్లి మోహన్ రంగారావు గారు చనిపోయిన విధానాన్ని మట్టికి రాష్ట్ర దేశవ్యాప్తంగా ఆ ప్రజలందరూ స్పందించారంటే దాన్ని ఒక్కసారి మనం పరిగణలో తీసుకోవాలంటే ఆయన ఎంత మహా వ్యక్తి అన్న దాని మీద మనందరం మనం దయించుకోవడం మనందరం పరిగణన తీసుకోవాలని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటున్నాను. రంగా గారి వర్ధంతి కార్యక్రమం ఇంత ఘనంగా జరగటం చాలా సంతోషం. వడ్డీ మురళి నేను ఇన్సూరెన్స్లో 30 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను. ఈ 30 సంవత్సరాల నుంచి ఎన్నో కష్ట నష్టాలకి వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించటం నిజంగా సదా మురళి ధన్యుడు. రంగా గారి అడుగుజాడల్లో మొదటి నుంచి కూడా నడుస్తూ వడ్డీ మురళి కార్యక్రమాలు చేయడం నిజంగా అభినందించినటువంటి విషయం. ఈ రోజున రంగా గారి వర్ధంతి రోజున కొత్త విగ్రహాన్ని, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా రంగా జక్కంపూడి రామ్మోహన్ రావు, ఆయన విజయవాడ రంగా గారి ఆత్మీయ జక్కంపూడి రామ్మోహన్ రావు. ఈ విషయాలన్నీ కూడా మాకు చాలా లోతుగా తెలుసు. ఇవన్నీ కూడా ఇక్కడ వివరించే పరిస్థితి లేదు కాబట్టి రామ్మోహన్ రావు గారి విగ్రహాన్ని రంగా గారి పక్కన పెట్టడం చాలా సమంజసం. కానీ కుల పటిష్టతకు, వ్యవస్థ పటిష్టతకు పాటుపడండి. ఎవరి పార్టీ వారి. క్వారీ మార్కెట్ సెంటర్ సమీపంలోని సుబ్బారావు నగర్లోని క్రైస్ట్ వర్షిప్ సెంటర్ జాన్ వెస్లీ మినిస్ట్రీస్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ సమీపంలోని సుబ్బారావు నగర్లో ఉన్న క్రైస్ట్ వర్షిప్ సెంటర్ జాన్ వెస్లీ మినిస్ట్రీస్లో క్రిస్మస్ వేడుకలు సంబరంగా జరిగాయి. పాస్టర్ డాక్టర్ జాన్ వెస్లీ వేలాదిగా తరలివచ్చిన క్రైస్తవులకు క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. సర్వ మానవాళిగా లోకరక్షకుడిగా ప్రభువైన యేసు క్రీస్తు జన్మించడం ఈ లోకానికే పండుగ దినమని జాన్ వెస్లీ అన్నారు. యేసు చూపిన మార్గంలో పయనిస్తూ తోటివారి పట్ల ప్రేమ, కరుణను చూపుతూ క్రైస్తవులు ముందుకు సాగాలని సందేశం అందించారు. బ్లెస్సీ వెస్లీ మీడియాతో మాట్లాడుతూ క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో క్రిస్మస్ ఆరాధనకు వేలాదిగా క్రైస్తవులు తరలివచ్చారని అన్నారు. ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాల్ని రక్షించడానికి రక్షక నామధేయునిగా ఈ లోకానికి అరుదించారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రిలో నేడు వేలాదిగా ప్రజలొచ్చి యేసయ్యను ఆరాధిస్తున్నారు. డాక్టర్ జాన్ వెస్లీ గారు దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. మనుషులకు నేటి దినాల్లో కొరతగా ఉన్నది ఏంటి అంటే
శాంతి సమాధానము. యేసు ప్రభు మరి శాంతిని, సమాధానాన్ని, ఆత్మరక్షణను ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. మరి ప్రేక్షకులందరూ కూడా వారి జీవితంలో మరి యేసు ప్రభును వారి హృదయంలో చేర్చుకోవడం ద్వారా క్రిస్మస్ శుభాలు, దీవెనలు కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి నుండి మిసెస్ బ్లెస్సీ వెస్లీ. యేసు ప్రభు పుట్టాడనే వార్త హేరోదు వినపడగానే బెత్లెహేం పరిసర ప్రాంతాల్లో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరినీ చంపడని ఆజ్ఞ వస్తే, history tells us 186 children they passed away during severe persecution. 186 మంది చిన్నపిల్లల్ని చంపేశాడు హేరోదు. ఆ తల్లుల గర్భశోభ ఎంత భయంకరంగా ఉన్నదో ఆలోచించండి. దట్ ఈస్ ఎ సాక్రిఫైస్. యేసు క్రీస్తు ప్రభు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ అంటిల్ హిస్ డెత్ ఆన్ ద క్రాస్, ఆయన ఎప్పుడు సుఖపడినట్టు కానీ లేదా అతి తీవ్రంగా ఆనందించినట్టు కానీ ఎక్కడ మనకు కనపడదు. కానీ హీ వర్క్డ్ సో హార్డ్ ఫర్ ది సాల్వేషన్ ఆఫ్ మ్యాన్కైండ్. Christmas gives us a message of sacrifice. You're always looking for comfort and luxury even when you come to God. But are you sacrificing yourself? నిన్ను నేను దేవుడి కోసం త్యాగపరుచుకున్నావు, దేవుడి కోసం ఏదో పని చేయగలుగుతున్నాం. ఈ క్రిస్మస్ సందర్భంలో మనం బట్టలు కొనుక్కుంటున్నాం, మనం కడుపునండి అది నేస్తున్నాం, మనం చాలా ఆనందంగా ఉన్నాం. కానీ ఎవరైనా ఒకరికి సహాయం చేద్దాం, ఒక పేద కుటుంబాన్ని దర్శిద్దాం, ఒక పేద కుటుంబాన్ని నిలబెడదాం, వారికి ఏదైనా ఒక చిన్న ఆశను కల్పిద్దాం అన్న ఆలోచన మనలో ఉందా? అది కానీ నీ లేకపోతే నువ్వు క్రిస్మస్ అంటే. రెవరెండ్ పిట్టా మోజెస్ మెమోరియల్ గుడ్ సామరిటన్ మినిస్ట్రీస్ వారి క్రిస్మస్ ఆరాధన బైపాస్ రోడ్, తాడితోట, ఇందిరానగర్లో రెవరెండ్ పిట్టా మల్లిరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ముప్పాల సుబ్బారావు, కాశీ నవీన్ కుమార్, దాసరి రాంబాబు, కొత్తపల్లి ఆనంద్ కుమార్ మరియు ఆహ్వానితులుగా మతాల వినోద్ కుమార్, పంపన శ్రీను, అమీర్ రాజా, బిల్డర్ చిన్న, ముక్కు రాజు పాల్గొని క్రిస్మస్ గ్రీటింగ్స్ మరియు పిట్టా మల్లిరాజు చేస్తున్న సేవలను కొనియాడారు. అదే రీతిగా ముఖ్య ప్రసంగికులుగా రెవరెండ్ టిఎస్ ప్రకాష్ దైవ వర్తమాన్ని అందించారు. గుడ్ సమరిటన్ యూత్ ప్రభువైన యేసుక్రీస్తు సంఘం చిన్నపిల్లలు మరియు యూత్ వారు కొరియోగ్రఫీ సాంగ్స్ మరియు షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభువైన యేసుక్రీస్తు సంఘ సభ్యులు, పెద్దలు మరియు మతాల వినోద్ కుమార్, సత్యబాబు, నవీన్ కుమార్, గోపి, రామకృష్ణ, పాపారావు, ప్రకాష్, భీమరాజు, నాని, యేసు, వీరబాబు, ప్రశాంత్, యూత్ వారు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ పేటలోకి అడుగుపెట్టి సేవ మొదలుపెట్టేది మన పెద్దయ్య గారు, మోసయ్య గారు. ఆ తర్వాత మరి అనేక మంది సేవకులు కూడా వచ్చారు పేటలోకి. మరి రాజన్నయ్య అన్నట్టు ఆయన చిన్నోడే, మేము తిరిగే టైంలో ఇదంతా కూడా చాలా అనేక రకాలుగా తిరిగిన మనుషులమే మేము అందరం కూడానే. మరి దేవుని తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా మారారు. అలాగే మా ఆటో స్టాండ్ తరపు నుంచి కూడా మేము క్రిస్మస్ మొదలు పెట్టేటప్పుడు మరి పెద్దయ్య గారి దగ్గరికి, మోసయ్య గారి దగ్గరికి, మన దైవ ప్రకాష్ గారి దగ్గరికి వచ్చి మరి ఆటో స్టాండ్లో క్రిస్మస్ చేస్తామండి, మరి రెండు సంఘాలు కూడా ఒక వేదికగా కలిపి మేము క్రిస్మస్ చేయాలనుకుంటున్నామని చెప్పగానే మరి నాన్నగారు ఎంతో సంతోషించి మాకు పెళ్లి తట్టి నడిపించారు. వాటిలో పిట్టా మోజెస్ గారు, మన పెద్దయ్య గారు, పెద్ద పాస్టర్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. అప్పుడు మేము చాలా చిన్నవాళ్ళం. ఆయన వీధులు ఇలాగా నడుచుకుంటూ వస్తుంటే మాకు అన్నీ అన్నట్టు ఒక రకమైన గౌరవం, ఇంకో రకమైన భయం. దేనికంటే సండే స్కూల్. ఇప్పుడు సండే స్కూల్ అనేది చాలా తక్కువ. మా చిన్నప్పుడు సండే స్కూల్ అనేది చాలా, ఇంక అది ఎలాగంటే ఒక హిందూ లేరు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, అందరం కలిసి వెళ్ళేవాళ్ళం సండే స్కూల్కి. అక్కడ జరిగే అన్ని మంచి మాటలు, మంచి కార్యక్రమాలు చిన్నతనం నుంచి అదొక అలవాటుగా మోజెస్ పాస్టర్ గారి ఆధ్వర్యంలో నేర్చుకున్నాం. అదేవిధంగా మేము ఎదుగుతూ మోజెస్ గారు ఎంత ఇక్కడ ఒక చిన్న 94, 93లో అనుకుంటాను, చాలా పాతబడిన పెంకుటిల్లు ఉండేది. అక్కడ పరిస్థితి చూస్తే ఈ రోజున ఈ దీపాలతో వెలిగిపోతున్న ఈ చర్చను చూస్తే అసలు దేవుడు ఎంత పెనుమార్పు తీసుకొచ్చాడో అనేది అది మనం ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది. క్రైస్తవ మతంలోనికి వెళ్ళిపోతున్నారు, క్రైస్తవ మతంలోనికి మారిపోతున్నారు. కొంతమందికి తెలియక, సరైన అర్థం వారికి తెలియక, మాట్లాడడం రాక చాలామంది
మరి చాలా ఇబ్బంది పడుతున్నారు, అనేక మంది ఇబ్బంది పెడుతున్నారు. క్రైస్తవం అనేది మతము కాదు, ఇది ఒక మార్గం. ఇది పూర్వీకుల నుండి వచ్చింది. అనేక మంది మిషనరీలు అనేక ప్రాంతాల నుండి వచ్చి ఈ రోజున స్కూల్స్ పెట్టారు, హాస్పిటల్స్ పెట్టారు. అనేక మన అనాథాశ్రమాలు మొట్టమొదటిగా ఎవరు పెట్టారంటే క్రైస్తవులే పెట్టారు. క్రైస్తవ మిషనరీస్ పెట్టారు. అది చెప్పక తప్పదు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ సరత్తర్ కాటన్ బ్యారేజ్ ఉంది. మామూలుగా సరత్తర్ కాటన్ బ్యారేజ్ అంటారు, కానీ అది కట్టింది ఎవరు? ఎవరైనా క్రైస్తవుడు గుండె మీద చేసి చెప్పండి. ఆయన పేరేంటి? కాటన్ దొర గారు. అనేక మంది క్రైస్తవ మిషనరీలు మరి స్కూల్స్ స్థాపించారు. అంతేకాదు మరి హాస్పిటల్స్ పెట్టారు, సేవలు చేశారు. మదర్ తెరీసా కూడా అంతే. కనుక క్రైస్తవ్యం మతం కాదు, పరలోక రాజ్యానికి తీసుకునే మార్గం. చక్కని మాటలు తెలియజేసినందుకు తమ్ముడికి అలంకరించినటువంటి పెద్దలకు, అలాగే వేదిక ముందున్నటువంటి సంఘ సభ్యులకు, సంఘ పెద్దలకు, ఇందిరానగర్ ప్రాంత ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘం వారు నిర్వహించే క్రిస్మస్ వేడుకలో పాల్గొనే అవకాశాన్ని కలిగిస్తున్నటువంటి ఆ దేవాది దేవునికి, అలాగే సంఘ కాపరైనటువంటి మూసేజరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కరుణామయుడు, ప్రేమకు ప్రతిరూపమైన యేసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. రాజమహేంద్రవరం సువిశేషపురంలో ఉన్న రక్షణాలయంలో క్రిస్మస్ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. పాస్టర్ రెవరెండ్ పి. మార్టిన్ లోథర్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. రక్షణాలయం కమిటీ తరపున కోశాధికారి జంగం శ్యాంసన్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ యేసుక్రీస్తు చూపిన మార్గంలో తోటి వారిని ప్రేమిస్తూ ముందుకు సాగడంతో పాటు వారికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. నామాన్ని బట్టి అందరికీ కూడా క్రిస్మస్ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవ శరీర రూపాన్ని దాల్చి పాపలమైన మన పాప విమోచన కొరకై విమోచన క్రయధనముగా ఆయన ఈ లోకానికి వచ్చి పాపలమైన మన కొరకు రక్తాన్ని చిందించి సిలువ వేయబడ్డాడు. ఈ రోజుని క్రిస్మస్ అనేటువంటిది ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ కూడా చేసేటువంటి ఏకైక పండుగ ఒక క్రిస్మస్. కొన్ని కోట్లాది మంది ప్రజలు ఈ యొక్క క్రిస్మస్ వేడుకను జరుపుకుంటున్నారు. క్రిస్మస్ అనేటువంటిది క్రీస్తుని కలిగి ఉండి మారు మనస్సును పొంది ఆ క్రీస్తు ఏదైతే మనకు మార్గాన్ని చూపించి వెళ్ళారో ఆ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి ఆయన ఈ లోకంలో బోధించినటువంటి బోధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మారు మనస్సును కలిగి ఇతరుల ప్రేమ, జాలి, దయ, కరుణ చూపి ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే మన నిజ జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ జరుపుకున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ మరియు రాబోయే నూతన సంవత్సర శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. లాలా చెరువు హోసన్న మందిరంలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరిగాయి. స్థానిక లాలా చెరువు సమీపంలో ఉన్న హోసన్న మందిరంలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హోసన్న మందిరంలో పాస్టర్ జాన్ వెస్లీ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలివచ్చి క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపటి షర్మిలారెడ్డి, కాశీ నవీన్ కుమార్, దాసి వెంకట్రావు తదితరులు విచ్చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలు వేరైనా సార్ నవ్వుతూ ఉండొచ్చు ఇక్కడ, ఎందుకంటే ఆవిడ అక్క కాబట్టి పార్టీలు పక్కన పెట్టిన మేము ఇద్దరం కూడా అలాగే బంధంతో ఉన్నాం. ఆవిడకి కూడా క్రిస్మస్ వేడుకలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు. చాలా సంతోషం సార్. ప్రజాప్రతినిధిగా ఆత్మీయులు కోరుకునేది నాయకులు మీ శుభం తెలియపరిస్తే మా హృదయాలు ఎంతో సంతోషంగా ఉంటే సభాముఖంగా మీరు మంచి భరోసా ఇచ్చారు. ఎవరి మత విశ్వాసాలు వారు కాపాడుకోవాలి, భంగం కలిగితే ఊరుకోరు. థ్యాంక్ యూ. ఈ మాట చాలు. సదా వేల మంది యొక్క ప్రార్థన మీ మీద ప్రభావితం అవుతుంది.
ఘనకార్యాలు కల్పించండి. 10 కాలాల పాటు ప్రజల హృదయాలు స్థిరస్థాయిగా నిలిచి ఉండేటట్టుగా మా దేవుడికి మంచి ఆలోచన, ఆరోగ్యం, పరిష్కారం, కృప మీకు అనుగ్రహించింది కాక. God bless you. God bless you. Hallelujah. చెప్పండి, ఈయనే ప్రభు అయినా. చెప్పాలి, ఈయనే మరి వెస్లీ గారు ఆహ్వానం మేరకు మీరు హోసన్న మందిరంలో మీ అందరితో క్రిస్మస్ సెలబ్రేట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. ముందుగా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. చాలా చాలా అలాగే మన సహోదరి షర్మిలా రెడ్డి గారు కూడా మన మధ్యలో. క్రిస్మస్, లోక రక్షకుడు నేను పుట్టి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అని అన్నారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఎవరైనా ఎవరు మన యేసు క్రీస్తు అంటే, ఎవరు యేసు క్రీస్తు అంటే వెన్నుపోటు పొడిపించుకున్నవాడు. ఖచ్చితంగా మోకాల మీద నుండి బైబిల్ ఓపెన్ చేస్తాను. ఈ రోజు అనుకున్న దానికి దేవుడా నాకు ఏదో ఒకటి చెప్పు, ఏంటి నెక్స్ట్ చేయాలని. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఈరోజు సంవత్సరము ఎలా గడిచిందో తెలియట్లేదు. మొన్ననే క్రిస్మస్ వేడుకలు జరిగినట్టు అనిపిస్తూ ఉంది, వెంటనే సంవత్సరం తిరిగిపోయింది. ఇవాళ నేను ప్రగాఢంగా నమ్మేది ఏంటంటే, అందరం కూడా నమ్ముతాం, చీకటి తర్వాత వెలుగు రావడము ఎంత సత్యమో, ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకున్న మన జగనన్న కూడా ఖచ్చితంగా వస్తారు, మన ఆంధ్ర రాష్ట్రాన్ని అదే రకంగా మీ అందరికీ కూడా తెలుసు, మరి పాస్టర్ గారు అని అంటే నాకు ఒక అన్నతో సమానము. పాస్టర్ గారు నేను ఎంపీ అవ్వకముందు కూడా నేను పాస్టర్ గారిని కలిసినప్పుడు ఆయన నాతో చెప్పింది ఒకటే అంశం చెప్పారు. క్రైస్తవ లోకానికి రాజమండ్రిలో బరియల్ గ్రౌండ్ లేదు, మీరు ఎంపీ అయితే ఆ యొక్క బరియల్ గ్రౌండ్ క్రైస్తవ సమాజానికి అందించండి అని చెప్పడం జరిగింది. మరి మీ అందరికీ కూడా తెలుసు, 2.5 సంవత్సరాలు కరోనాతో మరి కాలం వెళ్ళిపోయింది. మళ్ళీ నేను చేయగలుగుతానా లేదా అని చాలా మదన పడేవాడు. ఆఖరి సంవత్సరము దేవుడు నా చేత క్రైస్తవ సమాజానికి బరియల్ గ్రౌండ్ బొమ్మూరులో అందించినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఖచ్చితంగా మీ అందరి యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి, జగనన్న పైన ఖచ్చితంగా ఉండాలి. మనందరం కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం, గడిచిన 5 సంవత్సరాల్లో జగనన్న ఏదో ఒక పండగ వచ్చిందని అంటే ఏదో ఒక సంక్షేమ పథకం ఇచ్చి ఆడవాళ్ళు మహిళల చేతుల్లో డబ్బులు ఆడుతూ ఉంటాయి. మరి ఇవాళ పరిస్థితులు ఉన్నాయో లేదో మీరే ఆలోచన చేసుకోండి. ఆఖరిగా ఒకటే అంశం చెప్తా ఉన్నా, మీ అందరి ఆశీర్వాదము జగనన్న పైన, దేవుని నమ్ముకున్న జగనన్న పైన ఉండాలి, మా పైన ఉండాలని కోరుకుంటూ రాజమండ్రిని మరింత అభివృద్ధి పదంలో నడిపించే విధంగా దేవుడు ఆశీర్వదించాలి, మీ యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటూ, పాస్టర్ గారు ఎల్లప్పుడూ కూడా మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. God bless you. పరుస్తూ ఉన్నాను. 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు
వెలుగును ప్రసాదించడానికి నిజమైన వెలుగుగా దిగొచ్చారు. కన్నీళ్ల మధ్యలో ఉన్న వారిని విడిపించుటకు, దుఃఖ సాగరంలో మునిగిపోతున్న ప్రజలు విడిపించడానికి, భయం గుప్పిట్లో ఉన్న ప్రజలకి శాంతి సమాధానాలు ప్రసాదించడానికి, సమైక్యతే ధ్యేయంగా ముందుకు వెళ్ళాలని, మానవత్వపు విలువలు ప్రసాదించడానికి కాలము సంపూర్ణమైనప్పుడు యేసు క్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చారు. ఆయన దిగి వచ్చినప్పుడు సాధారణమైన మనుషుల చుట్టూ దేవుని మహిమ ఉదయించినట్లుగా చూస్తాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో వేదన పొందిన దేశం మీద, అలాగే చీకటి మీద ఉన్న దేశం మీద, అలాగే కన్నీళ్ల మధ్యలో ఉన్న దేశం మీద, అవమానం పొందిన దేశం మీద, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, అలాంటి అవమానకరమైన చీకట్లో ఉన్న ప్రజలు, అలాగే వేదన పొందుతున్న ప్రజలు గొప్ప వెలుగుని, అరుణోదయపు కాంతిని చూస్తారని క్రీస్తు పూర్వమే 770 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా 2000 సంవత్సరాల క్రితం ఆ దైవత్వాన్ని సంతరించుకున్న ప్రభు మనుషుని పోలికగా, నరావతారిగా, నజరేయుడైన యేసుగా కన్య మరియ గర్భమందు ప్రపంచపు నడిబొడ్డులో పుట్టారు. ఎందుకు పుట్టారంటే ప్రజలను పాపములో నుండి రక్షించడానికి, కష్టకాలంలో ఆపత్కాలంలో రక్షించడానికి, అలాగే లోక రక్షకుడిగా, లోక కళ్యాణార్థం నిమిత్తం రక్షకుడిగా దిగి వచ్చారు. ఆ సంతోష సంబరాలు పురస్కరించుకొని ఇవాళ ప్రపంచం అంతటా తెలిసిన పండగ, జరుపుకునే పండగ ఉంటుందంటే అది క్రిస్మస్ అని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఇది మొదలుకొని ఈ క్రిస్మస్ సంతోష సమాధానాలు ప్రతి కుటుంబంలో, ప్రతి హృదయంలో, ప్రతి జీవితంలో వెళ్ళి వెరవాలని, దీవించబడాలని కోరుకుంటూ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. కాంగ్రెస్ పార్టీతోనే మత సామరస్య, లౌకిక తత్వం సాధ్యపడుతుందని ఆ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం రాజమండ్రి మున్సిపల్ కాలనీలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ జాలా నటరాజ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు, కేక్ కట్ చేసి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాస్టర్ సంధ్యారాణి హాజరై సువార్త సందేశాన్ని అందించారు. ఏ కులాన్ని, ఏ మతాన్ని విమర్శించవద్దని ఆమె హితవు పలికారు. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వర్ధంతి సందర్భంగా 2 నిమిషాల మౌనం పాటించి ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంలో దేశంలో క్రిస్టియన్లకు, ముస్లింలకు రక్షణ కొరవైందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని మతాలను, అన్ని కులాలను సమానంగా చూస్తుందని అన్నారు. రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేసేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమించబడ్డ అమర్జహా బేగంను ఘనంగా సన్మానించారు. అలాగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న 9 మంది పాస్టర్లకు సాలువా కప్పి మెమోంటో ఇచ్చి సన్మానం చేశారు. ఈ సందర్భంగా పేద మహిళలకు రగ్గులు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళి, మేడపాటి భద్రం దొర, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ వడియార్, సుగుణారావు, రామచంద్రరావు, చింతాడ వెంకటేశ్వరరావు, ఐ సత్యనారాయణ, పి సత్యనారాయణరాజు, శ్రీనివాస్ వడియార్, సాకా పుల్లారావు, లీలావతి, ఎస్కే జయలలిత, జిఎసు, కేవి ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉన్న ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ క్రిస్టియన్స్కి కానివ్వండి, ముస్లిమ్స్కి కానివ్వండి, రక్షణ కావాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలదు. ఇంక వేరే ఏ పార్టీ కూడా ఇచ్చే పరిస్థితులు లేదు. నరేంద్ర మోడీ ఎంతసేపు రాముడిని అడ్డెట్టుకుని రాజకీయం చేయాలనే ప్రయత్నం తప్ప నరేంద్ర మోడీ ఈ దేశాన్ని మరి కేవలం హిందూ రాజ్యంగా మార్చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అతను క్రిస్టియన్లు అందరూ కూడా యూరప్ కంట్రీస్కి వెళ్ళిపోవాలట, ముస్లిమ్స్ అందరూ కూడా అరబ్ కంట్రీస్కి, పాకిస్తాన్కి, లేకపోతే
ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోవాలంట, కేవలం హిందువులే ఉండాలి. నిన్న పేపర్లో కూడా వేశారు అమిత్ షా గారు ఇలా మాట్లాడుతూ, ఇది కేవలం హిందూ రాజ్యం మాత్రం. భగత్ సింగ్ కూడా అలా మాట్లాడుతున్నాడు, ఆర్ఎస్ఎస్ ఇది హిందూ రాజ్యం, హిందూ సామ్రాజ్యం, హిందువులే ఉండాలి ఇక్కడ అనే విధంగా మాట్లాడి ఈ క్రిస్టియన్ని ముస్లింలని అందరినీ కూడా ఈ దేశం నుంచి ప్రారద్రోలాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే, అన్ని మతాలకి అన్ని కులాలకి అందరికీ కూడా సమాన న్యాయం చేసి అందరినీ కూడా సమానంగా గౌరవించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రపంచం అందరూ కూడా కొనియాడేటువంటి దేవుడు, ప్రజలకు రకరకాలైనటువంటి దేవుళ్ళు పూజలు పునస్కారాలు ఉంటాయి. నాకు ఒకటి నమ్మకం అని చెప్పి చాలామంది చెప్తుంటారు. ఆ కథల కంటే యథార్థ వాక్యం ఒకటి చెప్తాను. నేను 5వ సంవత్సరం కూడా అప్పుడు మొగల్తూరులో ఉంటున్నప్పుడు మరో పేరైనటువంటి యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకునేటటువంటి ఈ క్రిస్మస్ అనే పండుగ క్రైస్తవులకు అత్యంత విలువైనది, అత్యంత ఆప్యాయత అయినది. ఎందుకనకంటే నిన్ను హింసించిన వాడిని కూడా క్షమించు అనే భావన కలిగినటువంటి మహనీయులు యేసుక్రీస్తు. రాజమహేంద్రవరం ప్లంబర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో అర్హులైన ప్లంబర్లకు ఈఎస్ఐ బాండ్లు అందజేశారు. ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన ప్లంబర్ సోదరులకు ఈఎస్ఐ సంబంధించి 19 మందికి బాండ్స్ ఇవ్వడం జరిగింది. కొండపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈఎస్ఐ సంబంధించి ప్రతి ఒక్క కార్మికుడు సద్వినియోగం చేసుకొని మాకు సహకరించాలని, ప్రతి నెల 200 రూపాయలు ఖచ్చితంగా యూనియన్కి జమ చేయాలని, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ పొందాలని, మీ కుటుంబ సభ్యులందరూ కూడా దీనిని సక్రమంగా వాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు ఎంతగానో సహకరించినటువంటి గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో భాగంగా బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ, ఈఎస్ఐ ప్రతిపాదన వచ్చినందుకు ముందుగా మీకు అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ ఈఎస్ఐ కాపాడుకోండి విధానం తెలియజేస్తూ, భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ పరంగా ఏ విధంగా బెనిఫిట్స్ రాకపోవడం వలన కార్మికులు చాలా తీవ్ర ఆవేదన చెందుతున్నారని కార్మిక శాఖ మంత్రి సుభాష్ పండుగ వాతావరణంలో తెలియజేశారు. పండుగ రోజు కార్మికులందరికీ కూడా తీపి కబురు చెబుతామని తెలియజేశారు. దీనిపై వెంటనే సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని బొజ్జ రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్లంబర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కొండపల్లి నాగేశ్వరరావు, సెక్రటరీ రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ రమేష్, కోశాధికారి శివరామకృష్ణ, కమిటీ మెంబర్లు మరియు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జరిగింది. స్టార్టింగ్ 20 మందికి 19 మందికి చేయడం జరిగింది. ఈ 19 మందికి ఇవాళ ఈ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్డు బెనిఫిట్స్ ఏంటంటే, ఒక క్యాండిడేట్ ఒక మనిషి 200 రూపాయలు కట్టుకుంటే నెలకే ఆ కుటుంబంలో 6 ఉండే, 7 ఉండే, 5 ఉండే, వీళ్ళకి వైద్యం నిమిత్తం ఏ ఒక్క రూపాయి కూడా కట్టవసరం లేకుండా ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు. అలాగే ప్రమాదం సత్తు ఏదైనా జరిగిన రకరకాల బెనిఫిట్లు ఉన్నవి. అలాగే వీళ్ళు రెస్ట్ ఏదైనా ప్రమాదం జరిగి 10 రోజులు 15 రోజులు రెస్ట్ కానీ ఉంటే దానికి శాలరీ కూడా ఈఎస్ఐ తరపు నుంచి వస్తుంది. దీనివల్ల చాలా బెనిఫిట్ ఉన్నది. దయచేసి మిగతా సోదరులందరూ కూడా, ఈ భవన నిర్మాణ కార్మికులు ఇలాగే ప్రముఖ సోదరులందరూ కూడా ఈఎస్ఐ కార్డు చేయించుకోవాలని చెప్పేసి మేము మరీ కోరుకున్నాం. అవకాశాన్ని ప్రతి ఒక్క ప్లంబర్ సోదరుడు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. అలాగే దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా కఠినంగా ఉంటాయి. ఇందులో ఎటువంటి ఎవరు ఏ తప్పు చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఈఎస్ఐ ప్రతిపాదన అనేది ఏమాత్రం కూడా మీరు అశ్రద్ధ వహించినచ్చో దీని మీద మెయింటెనెన్స్ చేసే వాళ్ళ పరిస్థితి మీద తీవ్రంగా పడుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా అమలు చేసుకోవాలని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అలాగే మిత్రులారా, మరి ఏదైతే భవన నిర్మాణ కార్మిక సంఘాలు మరి ఏదైతే ఉన్నాయో రాజమహేంద్రవరంలో ఈ యొక్క కార్మికులకు అనేక సదుపాయాలు ఉన్నాయి. మరి ఈనాడు మనకి సుమారుగా 2018 నుంచి ఈ యొక్క సమస్యలన్నీ కూడా సమస్యలుగానే ఉన్నాయి తప్ప ఏది కూడా ముందుకు వెళ్ళట్లేదు. అలాగే మనకి పిఓసి కార్డు అనేది ఒకటి ఇచ్చి ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే మరి 2018 కాడి నుంచి కూడా మరి కార్మికులు అనేక మంది పెట్టల్లా రాలిపోతున్నారు.
వారికి ఒక కార్డు ఉండి ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నది. మరి ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఖచ్చితంగా ఆలోచన చేసి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు కావచ్చు, మరి ఏదైతే కార్మిక శాఖ చైర్మన్ గారైనటువంటి వలవల మల్లికార్జున బాబ్జీ గారు కావచ్చు, మరి సంక్రాంతి కల్లా ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులకు ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాజమహేంద్రవరం విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్లో పాస్టర్ జి శామ్యూల్ మోజెస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పాస్టర్ జి శామ్యూల్ మోజెస్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. చర్చ్లో సండే స్కూల్ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మోజెస్ మాట్లాడుతూ రాజులకు రాజుగా ఉన్న యేసు ప్రభువును అందరూ ఆరాధించి మహిమపరచాలని సూచించారు. ఆ ప్రభువు దయ వలనే నేడు మానవాళి జీవనం ప్రశాంతంగా సాగుతుందని అన్నారు. చర్చ్ ఆఫ్ గాడ్ స్త్రీల ప్రతినిధి డాక్టర్ కమలా షహీరా క్రిస్మస్ కేకును పంపిణీ చేశారు. రాజమండ్రి సిటిజన్స్ అందరికి కూడా రాజమండ్రి విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్ పక్షంగా క్రిస్మస్ శుభములు తెలియజేసుకుంటున్నాను. క్రీస్తు కేంద్రిత క్రిస్మస్గా క్రీస్తును ఆరాధించాలనే ఉద్దేశంతో ఆర్భాటాలకు కోలాహాలకు పోకుండా క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మేము వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. క్రీస్తు జననము ప్రపంచానికి ఒక శుభాన్ని తీసుకొచ్చింది. ఆ శుభం ఏంటంటే పాపంలో మునిగిపోతున్నటువంటి మానవాళిని పాప ప్రక్షాళన చేయడానికి శిలువ మ్రానుపై చనిపోయి పరిశుద్ధమైన రక్తాన్ని చెందించడానికి ప్రభువు పుట్టి ఉన్నారు. ప్రభువు పరిశుద్ధాత్మ వలన పుట్టినాడు కనుక ఆయనలో ఆయన జీవించినంత కాలం అంతా కూడా 33.5 సంవత్సరాలు కూడా పాపరహితుడిగానే ఆయన జీవించారు. మనుషులందరూ పాపరహితంగా ఉండాలని దేవుని ఉద్దేశం అయి ఉన్నది. అయితే మనుష్యులు మొదటి నుంచి కూడా పాపంలో పడి తరతరాలుగా దాని యొక్క ఉచ్చులో ఉండిపోయి ఉన్నారు. కనుకనే మానవులు తమ పాపాన్ని వారు కడుక్కోలేరు కాబట్టి దేవుడు పాపాలని ప్రక్షాళన చేయడానికి యేసుని రక్తం ద్వారా ప్రక్షాళన చేయడం ద్వారా ఆయనను ఈ లోకానికి పంపించారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు. తమిళనాడులోని తిరుపరంకుండ్రంలోని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో దీపారాధన నిరోధించడాన్ని నిరసిస్తూ కొంతమూరులో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు. తమిళనాడులోని తిరుపరంకుండ్రంలోని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో దీపారాధన నిరోధించడాన్ని నిరసిస్తూ హిందూ ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ స్కంద స్వామీజీ ఆధ్వర్యంలో విటం సభ్యులు సమితి సభ్యులు కాగడాల ప్రదర్శన జరిపారు. స్కందపీఠం నుంచి కొంతమూరు అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్ వరకు ఈ ప్రదర్శన జరిగింది. మతోన్మాద శక్తులను జై
బంగ్లాదేశ్లో జరిగేటువంటి హిందువుల మీద ఎంతో దారుణమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మైనారిటీగా ఉన్నటువంటి హిందువులందరినీ కూడా అణగదొక్కే విధంగా బంగ్లాదేశ్లోని ప్రభుత్వం నిరంకుశత్వంగా ప్రవర్తిస్తోంది. గత సంవత్సరం ఇదే మాదిరిగా బంగ్లాదేశ్ లో హిందువులందరినీ ఓచుకోవడం చేయడం జరిగింది. దాని మీద ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళకి బంగ్లాదేశ్ అధిష్టానానికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరలా స్వాతంత్రం లేకుండానే హిందువుల ఆలయమైనటువంటి దేవాలయాన్ని పడగొడితే ఏంటి అని ప్రశ్నించిన కారణంగా ఒక హిందూ అయినటువంటి దీపాదాస్ ని అతి దారుణంగా కిరాతకంగా వేలాది మందితో వచ్చి నగ్నంగా తయారు చేసి చెట్టుకు వేలాడదీసి సజీవ దహనం చేసినటువంటి కార్యక్రమం చాలా అమానుష్యమైనది. ప్రతి ఒక్కరూ కూడా యావత్ భారతదేశం హిందువులందరూ కూడా ఖండించవలసిన విషయం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ప్రపంచ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఐక్యంగా దీని మీద కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము ఈ రోజున మేము అందరినీ కూడా కోరుతున్నాం. అలాగే తమిళనాడులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నక్కా సోమేశ్వరరావు స్వగృహమునందు క్రిస్మస్ సందర్భంగా కేక్ కటింగ్ మరియు ఆరాధన ఘనంగా జరిగాయి. క్రిస్మస్ సందర్భంగా స్థానిక రాజేంద్ర నగర్ 4వ వార్డ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నక్కా సోమేశ్వరరావు స్వగృహమునందు క్రిస్మస్ కేక్ కటింగ్ చేసి మరియు ఆరాధన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జార్జ్ యాంటోనీ, మరొక అధ్యక్షుడు ఏ ప్రసాద్ కుమార్, సంఘ అధ్యక్షులు నక్కా సోమేశ్వరరావు, అడ్వైజర్ వి డేవిడ్ రాజు, మెంబర్స్ టిఎస్ ప్రభాకర్, ఎం రాజుబాబు తదితరులు మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువు పుట్టినరోజు ప్రపంచమంతటా జరుపుకుంటున్నారని అన్నారు. ఆయన బోధలు మనుషులను సన్మార్గంలో నడిపిస్తాయని, ఆయన విలువలు కరుణ, ప్రేమ, క్షమ, సహనం, త్యాగం కలిగి ఉండాలని బోధిస్తున్నాయని అన్నారు. నశించిపోయిన ఆత్మలను రక్షించుటకు భువికి ఎతహించెను. మన పాపముల నిమిత్తము తాను శిలువ మరణం పొందెను అని యేసు ప్రభువుని కొనియాడారు. ఆయన ద్వారానే పరలోక రాజ్యం చేరగలం గుర్తు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం నక్కా సోమేశ్వరరావు సహచర బృందం చేతుల మీదుగా వృద్ధులకు చీరలు, దుప్పట్లు, స్వీట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ఐ సువర్ణరాజు, ఏ జేమ్స్, సురేష్, వి భీమ్ కుమార్, వి నవదీప్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా ఆ గొల్లలే ఆరాధించడం జరిగింది. మరి వాక్య పఠనం ప్రకారంగా గొల్లలకే ఎందుకు చెప్పారు ఆ దేవదూతలు అని అంటే, ఒక రకంగా చూసినట్లయితే మన దేశంలో అనేక జాతులు, కులాలు, మతాలు వాళ్ళు ఉంటారు. గొల్లల కులం అనేది మనం చూస్తూ ఉంటాం, చాలా నెమ్మదస్తులు, ఒకరు జోలికి వెళ్ళరు. మనం చూస్తూ ఉంటాం రోడ్డు మీద కొన్ని వందల వేల గొర్రెల్ని మేపుకుంటూ వెళ్తూ ఉంటారు. మరి బైబిల్లో కూడా ఆ గొర్రెకుని ఇచ్చినటువంటి ప్రాధాన్యత భగవంతుడు చాలా గొప్పది ఇచ్చాడు. మరి ఎందుకు ఆ రకంగా గొర్రెల్ని ఎంచుకున్నారేమో నాకు తెలియదు. మరి ఇంకో రకంగా ఆలోచించినట్లయితే వాళ్ళకి ఎందుకు చెప్పాలి, దేవదేవుడే పుట్టాడని చెప్పడం అనే మాట ఒక రాజుకే చెప్పొచ్చు కదా. ఏ రికమెండేషన్కో లేకపోతే ధన్యత కోసం అదేమీ లేకుండా తన్ను తాను వ్యక్తుడిగా చేసుకోవడానికి తగ్గించుకునే విధానంలో ఆయన చెప్పిన మాటను కట్టుబడి ఉండడం వల్ల ఆ గొల్లలకి చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీడియా ప్రజల అందరి దృష్టిలో క్రీస్తును ఆరాధించుట అనేది చాలా విశేషంగా చెప్తున్నారు. తెల్లవారి టీవీ ఆన్ చేస్తే గోల్డంతా వర్తమానం వెళ్తుంది, అందరికీ తెలుసు. అది వినటం వదిలేయడమే కాకుండా క్రీస్తు లోకంలో పుట్టాడు, అదే కాదు ఈయన మన మనసులో కూడా పుట్టాలి, మన ఆత్మలో పుట్టాలి, అలా ఆరాధించాలి. మనం వినేసి వెళ్ళకుండా దాన్ని ఆరాధించుకుంటూ ధ్యానించుకుంటూ ప్రతి ఒక్కరూ ఆయన ఫాలో అవ్వాలి. క్రిస్టియన్స్ అంటే క్రీస్తును వెంబడించేవారు, అంటే క్రీస్తును అర్థం చేసుకునే ఆయనని వెంబడించేవారు. వెంబడించడం అంటే ఆయన అనుసరించేవారు. అనుసరించడం అంటే ఆయన వాక్యానుసారంగా మనం నడిచేవాళ్ళం. అలా నడవాలి అంటే చాలా
మన ఆత్మీయంగా ఎదగాలి, ప్రతి ఒక్కరూ అలా ఎదుగుతారని, మీరందరూ కూడా అలా ఫాలో అవుతారని, కొత్తగా వినేవారు ఎవరైనా ఉంటే దాన్ని ఎంజాయ్ చేస్తారని మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దల మరి ఈ రోజునే ఎంతో పర్వదినం, క్రిస్మస్ వేడుకలు చక్కగా జరుపుకున్నాం. ప్రపంచమంతటా యేసుప్రభు గారు మరి జన్మదినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రజలంతా ఆనందంగా సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం మరి ఆయన నశించి దాన్ని వెతికి రక్షించడానికి మన పాపముల కొరకు ఆయన శిలువ మరణం పొంది మన ఆ పాప భారం అంతా ఆయన మీదేసి మరి మనల్ని రక్షించిన దేవుడు మనకి. మరి ఆయన ఈ రోజున మరి మనం ఆయన జ్ఞాపకం చేసుకుని మన క్రిస్మస్ కేక్ కటింగ్ చేసుకోవడం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమానికి వీరంతా పిలవగానే వచ్చేసి వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఆనందోత్సాహాల మధ్య కరుణామయుడు, ప్రేమకు ప్రతిరూపమైన క్రిస్మస్ వేడుకలు, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు. ఆదర్శప్రాయుడు, అభివృద్ధి స్ఫూర్తి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి, ఘనంగా వాజ్పేయి శత జయంతి వేడుకలు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.